హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గీజు వ్లాగ్స్. సో ప్రీవియస్ వీడియోలో మనము మన బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని చూపించాము. చాలామందికి నచ్చింది కూడా. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఈరోజు ఈ వీడియోలో కజ్జికాయలు తయారీ విధానం చూద్దాము. సో దాన్ని ఆ, ఎలా తయారు చేయాలి, మనం ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు, దానికి కావాల్సిన మెజర్మెంట్స్, పిండి విధానం, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో బెల్లం గవ్వల్లాగే కజ్జికాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి. దీన్ని 2 మెథడ్‌లో చేసుకోవచ్చు అనుకుంటా. మనం కొబ్బరి పొడితోను చక్కెర కాంబినేషను ప్లస్ మనం శనగపిండి పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో మా మిస్సెస్ అయితే వీటిని తయారు చేసే విధానం అవన్నీ చూపిస్తుంది. ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయొచ్చు, ఎందుకంటే చాలా రుచిగా ఉంటాయి కూడా. ఓకేనా? వీడియో అయితే చూసేయండి చివరి వరకు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామండి. సో మీ సహకార సహకారాలు మాకు చాలా అవసరం. అందరూ సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాచ్ ద రెసిపీ. ఓకేనా? ఈరోజు మన సబ్స్క్రైబర్కి కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను. సో దాని గురించి కొంచెం చెప్తూ చేసి చూపిస్తావా? చూపిస్తాను. ఓకే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కజ్జికాయలు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మైదా పిండి తీసుకోవాలి. ఒక 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. మనం కజ్జికాయలు కరకరలాడుతూ రావాలంటే మనము బొంబాయి రవ్వ పోసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ ఒక హాఫ్ కప్పు పోసుకుంటున్నాను. పోసుకొని చిటికెడు ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ బాగుండిద్ది. అలాగే నెయ్యితో మనం కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి మనం. అట్లా ముద్ద చేస్తే మనకి ముద్ద వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనం పిండి కలుపుకున్నట్లు లెక్క. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. బొంబాయి రవ్వ కంపల్సరీ అండి, అది వేస్తేనే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి, లేకపోతే కజ్జికాయలు మెత్తగా వస్తాయి మనకి. చూడండి, ఇలాగా చపాతీ పిండిలాగా మనం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. పిండి మగ్గాలన్నమాట. చూడండి, ఇలా బాగా మెత్తగా వచ్చే విధంగా మనము కలుపుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనము ఇప్పుడు స్టఫింగ్ కోసము ఎండు కొబ్బరిని తురుపుకోవాలి. అలాగే జీడిపప్పుని, కిస్మిస్ని కూడా తురుపుకోవాలి. నా దగ్గర కిస్మిస్ లేవు కాబట్టి జీడిపప్పుని, బాదం పప్పుని తురుముకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి ఒక 4 స్పూన్లు వేసుకొని జీడిపప్పుని అలాగే బాదం పప్పుని వేయించుకోవాలి. ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ముందుగా తురుముకున్న ఎండు కొబ్బరి ఉంది కదా, అది కూడా వేసుకొని తురుముకుందాం. ఇందులో ఎండు కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇందులో 1 కప్పు రవ్వ వేస్తున్నాను, ఉప్మా రవ్వ. ఇదంతా స్టఫింగ్ అండి కజ్జికాయల్లోకి. అలాగే 4-5 స్పూన్లు నెయ్యి వేసాను. మళ్ళా వేసి వేయించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా పంచదార వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార వేసుకొని, పంచదార మనకి బాగా కరగకూడదండి, లైట్గా కరిగితే సరిపోద్ది. ఊరక వేడి ఎక్కే విధంగా మనం కలుపుకోవాలి, లేకపోతే గట్టిపడిపోయిద్ది పాకం వచ్చే విధంగా చేస్తే. మనం అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్గా ఇలాచీ వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది స్టఫింగ్ పక్కన పెట్టేసుకుందాం, చల్లారిద్ది లోపు. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగానే మనము చపాతీ పిండిలా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిని తీసుకొని చపాతీలు తీసుకోవాలి. ఫస్ట్ మనము నేను చూపిస్తున్న విధంగా
చిన్న చపాతీలు చేసుకున్నా పర్లేదండి. మనకి ఆ కజ్జికాయల పీట ఉంటది కదా! దానికి పర్ఫెక్ట్‌గా సరిపోయే విధంగా మనం చపాతీలు చేసుకుంటే సరిపోయిద్ది. మరీ పలచగా చేయకూడదు. కొంచెం మందం ఉండాలి. చూడండి ఈ చెక్కది అలాగే స్టీల్‌ది 2 తీసుకున్నాను నేను. ఈ కజ్జికాయల పీటలనమాట. తయారు చేసుకునే కజ్జికాయలు. ఇప్పుడు దీనితోటి మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనము ముందుగా ఈ చపాతీ రెడీ చేసుకున్నాం కదా! ఈ కజ్జికాయల పీటకి ముందుగానే మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేకపోతే అంటుకుపోయిద్దనమాట. అందుకని ముందుగానే మనము ఆయిల్ రాసి పెట్టుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఉంటది కదా! అది వేసుకొని ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ఇది ఉంది కదా! దీన్ని కూడా వేసుకొని ఈ 2 పక్కల నుంచి క్లోజ్ చేయాలి. గట్టిగా క్లోజ్ చేయాలి. ఎందుకంటే ముందు పక్క ఉన్నది మనం సరిగ్గా క్లోజ్ చేయకపోతే అయి పోర్స్ అనేది ఓపెన్ అయిపోయిద్ది. ఓపెన్ అయిపోయి మన కజ్జికాయలు సరిగ్గా రావన్నమాట. అదిగో చూడండి నాకు ఆల్రెడీ వెళ్తుంది. గట్టిగా నొక్కితే గాని రాదనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి ఇయి. చేయకపోతే పిండి బయటకొచ్చేసేసి ఆ స్టఫింగ్ అంతా ఆయిల్‌లో వచ్చేసి ఆయిల్ కూడా పాడైపోయిద్ది. నెక్స్ట్ ఇందులో కూడా ఏసి చూపిస్తున్నాను. ఈ కజ్జికాయల పీటలో కూడా ఆ మిగిలిన పిండితోటి మళ్ళీ చపాతీ చేసుకోవచ్చు మనం. చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చూడండి. ఒకవేళ మనకది విడిపోతున్నట్టయితే దానికి కొంచెం ఆయిల్ గానీ, నీళ్ళు గానీ అప్లై చేసి మళ్ళీ మనం ఒత్తుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. అలాగే నేను శనగపప్పుల పొడితో కూడా చేసి చూపిస్తున్నాను. ఇలా అన్నీ ఒత్తేసుకుందాము కజ్జికాయలు. చూడండి ఇలా అన్నీ నేను ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక్కటే కజ్జికాయ ఏస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అది ఊడిపోయి పిండి బయటకొచ్చేస్తదేమోనని నేను ఒకటే ఏసి ట్రై చేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా ఉంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అలానే మిగతాయి కూడా వేసేసుకుందాం ఇలానే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. పెద్ద మంట పెడితే మనకి పిండి పచ్చిగానే ఉండిద్ది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనము వేయించుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. పొంగుతాయనమాట ముందల. 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా చూడండి ఇలా పర్ఫెక్ట్‌గా వేయించుకోవాలి. చూసారా కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. అంతేనండి సింపుల్‌గా చేసుకోవచ్చు ఇంట్లోనే. వావ్! చాలా బాగొచ్చినాయండి. చాలా రుచిగా కూడా ఉన్నాయి. పర్టిక్యులర్‌గా మనకి కొబ్బరి పొడితో చేసినవి చాలా రుచిగా ఉంటాయి. శనగపిండి కూడా బానే ఉన్నాయి. సో, మొత్తానికి ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట. సో, మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇంకేదైనా రెసిపీ కావాలంటే ఖచ్చితంగా అప్డేట్ చేయండి. చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.